హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బాలెట్. మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి సినిమా కూడా ఒకటి. ఎందుకంటే బాహుబలి, RRR వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నారు కనుక. అండ్ దీంతో ఈ ప్రాజెక్ట్పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకే విడుదలైన గ్లిమ్స్ అయితే ఓ రేంజ్లో ఒక హైప్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ టీం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలోని వారి పాత్రల దగ్గర నుంచి కథ ఎలా స్టార్ట్ అయింది అన్న విషయాలను సూపర్ స్టార్ మహేష్ బాబు పంచుకున్నాడు అనమాట. అయితే అందులో వారణాసి సినిమా స్క్రిప్ట్ గురించి రాజమౌళి తనకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని అన్నారు మహేష్ బాబు. అయితే ఇప్పటి వరకు జక్కన్న చేసిన అన్ని చిత్రాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుందని, ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయని, యాక్షన్, అడ్వెంచర్, పురాణాలు, టైం ట్రావెల్ ఇలా ఎన్నో కథలు ఉన్నాయని అన్నారు. అలాగే రాజమౌళి అభిమానిగా ఈ మూవీ కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. ఇందులో హీరోగా చేయడానికి మొదట్లో భయపడ్డానని, రాజమౌళి కథను వివరించిన విధానం తన భయాన్ని పోగొట్టిందని అన్నారు. అండ్ వారణాసి సినిమాలో లుక్స్ కోసం ఎన్నో రిహార్సల్స్ చేశారట. 2024 నుంచి ఆ పనిలోనే ఉన్నామని అన్నారు. గతేడాది జర్మనీ కూడా వెళ్ళామని, రాజమౌళి ప్రతి చిన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారని అన్నారు. అండ్ ఎన్నిసార్లు అయినా రిహార్సల్స్ చేయిస్తారని అన్నారు. అండ్ ఈ చిత్రంలో తాను రాముడి పాత్రలో కనిపిస్తానని, రాముడు అంటేనే హుందాతనం, ఆయనకు ప్రత్యేకమైన భంగిమ ఉంటుంది, నిలబడే విధానం నుంచి పాత్రలో నటించడం వరకు ఎన్నో రిహార్సల్స్ చేశానని చెప్పుకొచ్చారు. దాదాపుగా 2 నుంచి 3 నెలలు దానికోసమే కష్టపడ్డారట. రాజమౌళి పరిగెత్తే విధానాన్ని కూడా మార్చారని, అందులో దాదాపు 6 నెలలు శిక్షణ తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. అండ్ ఎన్నో వర్కౌట్స్, ఇలా ఎన్నో వర్క్షాప్స్, మరెన్నో యూరోపియన్ శిల్పాలు పరిశీలించారని కూడా గుర్తు చేసుకున్నారు మహేష్ బాబు.